ఒకసారి ఒక భక్తుడు ఒక స్వామివారి దగ్గరికి వెళ్లి ఇలా అడిగారు, స్వామి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా కష్టాల్లో నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏదైనా పరిహారం చెప్తే చేయాలనుకుంటున్నాను స్వామి, కానీ నేను చాలా బీదవాడిని. దయచేసి నాకు ఓ మార్గాన్ని చూపించండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు, నీకు ఎంత కష్టంగా ఉందో అనిపించిన ప్రతిసారి నేను చెప్పే పనిని చెయ్యి, నీ కష్టాలన్నీ నశించిపోతాయి అన్నారు స్వామి. ఏమిటది స్వామి? వెంటనే చెప్పండి స్వామి, నా ఈ బాధలు త్వరగా తొలగిపోవాలని కోరుకుంటున్నాను అన్నాడు భక్తుడు. స్వామివారు కొంతసేపు మౌనంగా ఉండు, కొంచెం సేపు ఇక్కడే నిశ్శబ్దంగా కూర్చోనాయనా అన్నారు. ఇప్పుడు నీ కష్టాలను తొలగించేదేమిటో చెబుతాను విను. నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకొని రామ 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 అంటూ రామనామాన్ని స్మరణ చెయ్యి, పునరావృతం చేస్తూ ఉండు. అలా చేస్తే నీవు కూర్చున్న స్థలానికి ఆంజనేయ స్వామి వారు స్వయంగా వస్తారు. రామ అనే పిలుపు వినగానే మాతా సీతమ్మ తల్లి కూడా వస్తుంది. రామ రామ అంటూ మనసులో మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఉండు.